ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలన బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారిపోవు. నీవు అగ్ని మీద నడిచినప్పుడు కాలిపోవు. జ్వాలనైనా కాల్చవు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం వచ్చారు. వెంటనే షేడస్ పెట్టిన చూడండి అక్కడ నేను కూడా ఉదయకాలం సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ అయితే పూర్తి రాశారండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం కదండి. అయితే ఇక్కడ దేనికి మరి రెఫరెన్స్లు చూసుకుంటే ఏమంటున్నారంటే దేవుడు కీర్తన 91వ అధ్యాయము 15వ వచనం దేవుడు ఏమంటున్నారంటే, అతను నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయ చేత అతన్ని తృప్తిపరిచి నా రక్షణ అతను చేస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనంలో, భయపడకడి, వారిని చూసి దిగులు పడకడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాడని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనంలో, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసేటివి, మేము నిప్పుల్లో నీళ్ళల్లోనే పడితివి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో 25 నుంచి 27 వచనం వరకు అండి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి వండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రకు మెషకు అబేద్నెగో అని వార్లారా వచ్చి, ఇంకా మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా, షడ్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని హాని చేయకుండాటయు, వారి తలవెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకున్నట్టు, వారి వస్త్రములు చెడిపోకున్నట్టు, అగ్ని వాసనైనను వారి దేహములను మరి తగలకున్నట్టు చూచిరి. ఇంకా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇక్కడ మరి ఈ షడ్రకు అబేద్నెగో మరి మెషకు నీళ్ళంతా ముగ్గురిని కూడా మనుషులు మరి బంధింపబడి మరి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడేస్తారు కదండి. అప్పుడు రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి మరి తీవ్రంగా లేచి, మరి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసేదేమి కదా అని తన మంత్రులను అడిగారు అన్నమాట. అప్పుడు వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిస్తే, అప్పుడు అందుకు రాజు, నేను నలుగురిని చూస్తున్నాను అని చెప్పేసి మాట్లాడతారనమాట. ఇంకొకళ్ళు దేవదూత మొహం కలిగి ఉంటారని అంటున్నారన్నమాట. వాళ్ళని బయట తీసినప్పుడు వాళ్ళ వస్త్రాలు కూడా మరి పొగ వస్తుంటుందని మాట్లాడుతున్నారండి. అంత అగ్నిలో పడవేసినా కానీ మరి దేవుడు వాళ్ళని కాపాడి బయట తీసిన దేవుడు. అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కానీ దేవుడు మనల్ని కాపాడుతానని అంటున్నారు. ఆ శ్రమ నుంచి బయట తీసుకొస్తానంటున్నారు. ఇంకా నీళ్ళలో పడినా జలంలో పడినా కానీ నీకే అపాయం రాదు, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా దీనికి ముఖ్యమైన విషయాలు 3 ఉన్నాయన్నమాట. అగ్ని జ్వాలలు అనేవి ఒకటోది జీవితంలోని కష్టాలు మరియు శ్రమలు సూచిస్తాయి అన్నమాట. మరి రెండో విషయం చూస్తే దేవుడు సృష్టికర్తగా మనలను మరి విమోచించారు కదా, కాబట్టి మనకు తోడుగా ఉంటానంటున్నారు. ఇంకా మూడో విషయం చూస్తే ఈ వాగ్దానం విశ్వాసులకు మరి కష్టకాలంలో మరి ధైర్యాన్ని, నిరీక్షణని ఇస్తుందన్నమాట. దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండి కష్టాల నుండి మరి కాపాడుతానని, అగ్ని మరియు జలాల నుండి మరియు పరీక్షలలో కూడా సురక్షితంగా మరి నడిపిస్తానని భరోసా ఇస్తుందన్నమాట ఈ వాగ్దానము. మరి ఎంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరస్వతి మంత్ర ఘనమైన నామమున స్తుతిస్తున్నాను తండ్రి. మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు విజ్ఞానం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం లేకుండా అక్కడ తెచ్చుకుని కోరిక తెచ్చండి. చంటి బిడ్డలకు మంచి జరిగింది, దేశాలు తిరుగు నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. ఆదిపసిన వరకు ఆర్థిక సహాయం దయచేయండి. అనారోగ్యం స్వస్థపరచండి ఆయన. వేదనకు ఓదార్చున్నాయన, కుంగిన వారు లేతున్నాయన, రక్షణ దయచేయండి ఆయన. యవనస్తులను బలపరచండి ఆయన. మీరు రాని మీరు ఇచ్చాను మీ అందరి సొట్టు బిడ్డ కూర్చోమని ఎత్తి పిల్లలు బాగా దయచేయమని మా ప్రభు రక్షణ ఇసుకృష్ణ పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం ఉంటుంది. ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం మంచి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.